వెనక్కి తగ్గు. గోవిందు, go back. గోవిందు, వెనక్కి తగ్గు. వెనక్కి తగ్గు. కర్మరా. జరిగిందైతే జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిందేటో ఆలోచించండి. పైడి తల్లి, మీరంతా కలిసి ఏం చేయాలో చెప్పండి రా. మీరేం చేయమంటే అది చేస్తాను. ఆడది ముగుణ్ణి లొంగ తీసుకునేది రెండే చోట్లు. ఒకటి బెడ్, రెండు ఫుడ్. ఇంక బెడ్దే ఉందిలే, అయిపోయిందిగా. నిన్న రాత్రి సిగ్గొకటి మరి గుర్తొస్తుందిరా. చెప్పేది విను. ఈ రోజు నుంచి ఆవిడ ఎడ్డం అంటే తెడ్డమను, తెడ్డం అంటే ఎడ్డమను, ఏ ఫుడ్ పెట్టినా గెడ్డను. ఎళ్ళం తలెత్తుకుని వెళ్తాడు, తర్వాత మనం తల దించుకునేలా చేస్తాడు. లేదురా, ఈసారి చూస్తారుగా. అయ్యో జాగ్రత్త అండి. ఏంటి ఫోజు? సినిమాలో హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నా? లేదండి, చైతి పడిపోతారని పట్టుకున్నానండి. చైతి పడ్డానా? మరే నేను ఫుల్గా తాగొట్టేశాను తెలుసా? తెలుసండి. అంటే మొగుడు తాగి నాశనం అయిపోతున్నా ఒక భార్యగా ఏమండి ఎందుకు తాగుతారండి అని అడగవా నువ్వు? ఎందుకు తాగుతారండి? నువ్వు నన్ను ఎందుకు మీరే అడగమన్నారు కదండి. అంటే నేను అడగమంటే అడిగేస్తావా? తప్ప అండి? నమస్కారం వీరేంద్ర గారు. ఈయన మూర్తి గారని ఇక్కడ ధర్మకర్త, నా వైఫ్ ఝాన్సీ. నాకెందుకు తెలీదు? ఝాన్సీ వీళ్ళ నాన్న హరిశ్చంద్ర ప్రసాద్, నేను చిన్నప్పటి స్నేహితురం. ఏమా నాన్నగారు బాగున్నారా? బాగున్నారండి. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఉంటాను. శాంతి, నీకో విషయం తెలుసా? ఏంటండి? నేను ఆఖరిసారిగా ఈ గుడికి వచ్చింది నూకాలతోటి. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి నీతో వస్తున్నా. అరే మా ఈరుబాబు ఉండు, పరిచయం చేస్తా. రా ఈరుబాబు. వీడొచ్చాడేంటి? అట్టెళ్తాం రా. దొంగ ఏట్రా పిలుస్తుంటే తప్పించుకున్నావేంటి? ఏట్రా పొద్దున గుడికి వచ్చావు? చిన్నప్పటిలాగే చెప్పులు, కొబ్బరి చెప్పులు దోపెతావనా? శాంతి, ఈ నా ఫ్రెండ్ ఈరుగాళ్లే. అసలే చిన్నప్పుడు ఇడికి వేసుకోవడానికి చిరిగి నిక్కర కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఓవర్ గా సంపాదించేసి ఫ్లైఓవర్ కూడా వేస్తాడు. వస్తానండి. అడిగెళ్తా ఏదో కంగా నువ్వును. అమ్మాయి ఈమె నా భార్య పద్మా, మన డ్రిల్ మాస్టర్ అప్పలరాజు గారు అమ్మాయి. అప్పట్లో ఈనుపుల్లా ఉండేది, ఇప్పుడు మంచి ఏపుగా తయారైంది. అయితే నేను వినదాని ప్రకారం నువ్వు లేపుకెళ్ళిపోయి పెళ్లి చేస్తున్నావు అనమాట. గోవిందు, ఇదో శాంతి, ఈ లేదు ఈ అమ్మాయిని 7వ తరగతి గొక్కిసేవాడు. చాలరా. మీరు చెప్పండి. చూసావా, చిన్నప్పుడు విషయాలు తెలుసుకోవాలి ఎంత ఉపయోగపడిపోతుందో. ఇదిగో ఓసారి వీడు నేను గోకిని తెలిసి మీ నాన్న సైకిల్ ట్యూబ్ పట్టుకుని వీడు వెనకాల పరిగెట్టాడు. వీడు మాత్రం తక్కువ, వీడు చాలా స్పీడ్ గా పరిగెత్తాడు. ఇదిగో శాంతి, వీళ్ళిద్దరిది గొప్ప లవ్ స్టోరీ అనుకో. ఎందుకంటే టూరింగ్ ట్యాక్స్ లో నువ్వు గడ్డి మేడ దగ్గర, చేలలో, తోటలో, పొలాలు ఎక్కడ పడితే అక్కడ చూడలేదు చచ్చేవాళ్ళం. చెప్పనివ్వండి. సరిగా అమ్మాయి, వీడు నేను లేపుకెళ్ళిపోయని చెప్పేసి దిగులతో మీ నాన్నగారు పాపం చచ్చిపోయారు కదా. ఓ నూతులో దూకి ప్రాణాలు తీసుకున్నారా? మా నాన్నగారు చచ్చిపోలేదండి. ఏ? మా నాన్నగారు అప్పలరాజు గారు కాదు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అయ్యో, అంటే మీ అమ్మగారు అప్పలరాజు గారిని వదిలేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని పెళ్లి చూస్తున్నారా? నా పేరు పద్మ కాదండి, ఝాన్సీ. మా నాన్నగారి పేరు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నేనేమన్నాను? లేకపోతే ఏంటండి ఇది? ఏంటేంటి? వెళ్ళిపోయింది సంతోషమా? నువ్వు ఏడవరా, నా బండ్లు దింపేస్తావే. దింపావు కదా గోతులకి, ఇది చాలు. మీరు మీ బాయ్ ఫ్రెండ్స్ తో ఉంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? శ్వేత ప్లీజ్, ఫ్యాన్స్ మాత్రం ఏమనుకో. వీళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. ఫ్యాన్స్ నా ప్రాణం.
ఏంటో అర్జెంటు సర్వేండి. ఈ మధ్య అమ్మాయిలు ఎండేసుకుని తిరుగుతున్నావంట. అమ్మాయిలు కాదండి, ఆ. అమ్మాయి. సర్లే ఏదో ఒకటి తిరుగుడే కదా. అడిగేవాళ్ళు లేరనా? ఎవరా అమ్మాయి చెప్పి తిను. మాట్లాడమే. అది శ్వేత అని ఫ్యాషన్ కాలేజీలో ఫ్రెండ్. ఏంది లవ్వింగా? కొంచెం అలాంటిదే. ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు, ఈయన వెళ్ళి మాట్లాడొస్తారు. చాలా పెద్ద కొంపే. ఏమండి ఏమండోయ్, ఇది పెద్ద ఇంట్లో వాచ్మెన్ కూడా పెట్టుకోలేదేంటి? నో రావు గారు, నథింగ్ టు వరీ, జస్ట్ బిలీవ్ మీ. నో ప్రాబ్లం సార్. బాబు ఏంట్రా నువ్వేంటి ఇక్కడ? నా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడ ఉన్నావేంటని అడుగుతున్నావా? వారిని ఇది ఇది నీ కొంప అయితే నా పని సులువు అయిపోయినట్టే. నాకు పని ఉంది. నీతో చాలా విషయాలు మాట్లాడరా. బాబాయ్ నువ్వు కొంచెం మాట్లాడితేనే కొంపలు కూలిపోతాయి, చాలా మాట్లాడాలంటున్నావు. అదేంటో టెన్షన్ పెట్టకుండా అర్జెంట్ చెప్తా. అమ్మాయి ఎక్కడా? చిన్నమ్మా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా బ్యాలెన్స్ పెట్టావా? మొన్న నువ్వు కొట్టిన దెబ్బకి 4 రోజులు ఏంట్రా ఇంకా తేరుకోలేదు. అవును, నన్ను నా భార్యను విడదీయాలని నువ్వు ఏమన్నా ముక్కున్నావా? చౌరుగా విడదీయడం ఏంటి? కలుపుకోవడానికి వస్తాను. ఏం కలుపుకుంటావు? నా ఆస్తిని కలుపుకుంటావా? చౌరుగా ఎద ఎకసగా నువ్వును కోట్లు విలువ చేస్తాను. నా కొడుకుడుగా నీ ఆస్తి నాకు ఎందుకురా? ఇప్పుడు ఆడ విషయం నీకు చెప్దాం అనుకుంటాను. సంగతి అన్నావు అనుకో, కరెంటు సాగితే కాయకల గిలగల కొట్టుకుంటావు. అది నాకేం కొత్త కాదులే. విషయం ఏంటో అర్జెంట్ గా చెప్పు. ఇప్పుడు మా అబ్బాయి తెలుసుగా, సిద్ధార్థ, అదే టీవీలో చేస్తుంటాడు. వాడు మీ అమ్మాయి మా అమ్మాయి లవ్ చేసుకున్నారు. చూడు ఎలా షాక్ అయ్యావో. నాకు నిన్నే తెలిసిందిరా. ఏమైనా ఎన్నాళ్ళు స్నేహితురాలు మనం, ఇప్పుడు బంధువులు అవుతారా? ఆగు, ఒక్క నిమిషం ఇక్కడే ఆగు, ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేసాయి. When I going there? బేబీ I think so. ఆ ఫోన్ కింద పెట్టు, నీతో మాట్లాడు నేను అర్జెంట్. I'll call you back, okay? ఇదిగో నేను అడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పు. నీకు సీసీటీవీ సిద్ధార్థ్ తెలుసా? సే ఎస్ ఆర్ నో. కమ్ ఆన్. Yes, Daddy. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు? Yes, Daddy. ఇది నీ ఫైనల్ డిసిజనా? Yes. వచ్చావా? నా కూతురుతో మాట్లాడు. ఏమంటారా? నీ కొడుకుని ప్రేమిస్తా. నేను చెప్పానా? మరి ఇంకే నువ్వు మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే నేను నా కోడల్ని బంగారం ఇంటికి తీసుకెళ్ళిపోతాను రా. Shut up, will you? అదేంట్రా? నోరు ముయ్యి. మాటకు 10 సార్లు రా రా నన్ను టార్చర్ పెడుతున్నావు. కర్మకాడి ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన పాపానికి ఇంత చిత్రహింస పెట్టాలా నన్ను? అదేంటి బాబు? బాబు కాదు, వీరేంద్ర కాంట్రాక్టర్. అది నా లెవెల్. కాంట్రాక్టర్. నీలాంటి కూలికి జీతం ఇస్తాను తప్ప స్నేహితుడిగా ఒప్పుకోను. అలాంటిది సంబంధం కలుపుకుంటాను ఎలా అనుకున్నావా? నిన్ను చూడు, నీ అవతారం చూడు, నన్ను చూడు. నువ్వు నా వియంకుడువా? ఏమన్నా నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పట్టుకెళ్తావా? చూసావా ఇల్లు? చూడు, నీలాంటి 100 మంది కూలీలు సంవత్సరం పాటు కట్టారు దీన్ని. అలాంటి ఈ ఇంటితోనే సంబంధం కలుపుకుందామని వచ్చావా? తప్పైపోయింది సార్, వాళ్ళు ప్రేమించుకున్నారని. ఆ ఒక్క కారణం వల్లే నువ్వు ఇంకా నా ముందు నించున్నావు. లేకపోతే మెడపట్టి బయట గెంటేసేవాడిని. ఇదిగో, నా కూతురు నీ కొడుకుని ఇష్టపడుతుంది కాబట్టి, వాడు నీలాంటి వాడు కాదు కాబట్టి ఒక్క షరతు మీద ఈ పెళ్లి కొప్పుకుంటా. ఏంటి సార్ అది? వాళ్ళ పెళ్లి జరగాలంటే వాళ్ళ జీవితంలోకి నువ్వు రాకూడదు, ఉండకూడదు. అర్థం కాలేదా? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు, రక్త సంబంధం తెంచుకోవాలి. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి, కానీ కూలీ గోవిందరాజు కొడుకని కాదు. ఆలోచించుకో. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. గోవిందరాజు ఇచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నిందితుడు పాండురంగ దూబే అలియాస్ పాండు పహిల్వాన్ ఉద్దేశపూర్వకంగానే ఎస్ గోపాలరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఈ కోర్టు విశ్వసిస్తూ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్.
తమ్ముడు నువ్వేం కుబులవ్వకు. హైకోర్టులో సోమవారం బెయిల్ అప్లై చేస్తా, నిన్ను బయటకి తెస్తా. నేను బయటికి రాకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఈ నుంచి చర్లపల్లి జైలు పోయేలోపు ఆ గోవిందరాజులు గారిని ఆడంటున్న 5 కుక్కల్ని ఖతం చేయాలి. రోడ్డు మీద కొట్టుకోవడం ఏమిటి, నరుక్కోవడం ఏమిటి? అసలు నువ్వు మనిషివా రాక్షసుడువా? ఆహా, తప్పు చేసే వెధవులు ఎరగొడితే వాళ్ళ రాక్షసులు అంటారా? మాకు తెలియదులే. అయినా వాళ్ళని ఎరగొట్టడానికి శిక్షించడానికి నువ్వెవరు? కోర్టులు లేవా, పోలీసులు లేరా? ఎందుకు లేరు? కానీ మా వాళ్ళని వెంటబడి నరికినప్పుడే పక్కన లేరు. అందుకే వాళ్ళ పని నేను చేశాను. చాలే సమర్థించుకున్నావు. నువ్వు అసలు ఏమాత్రం మారవు. చిచి, మారడం అంటే ఏమిట్రా? మా వాళ్ళని కళ్ళ ముందు నరికేస్తూనే చూస్తూ ఊరుకోవడమా? అదే నువ్వు కోరుకునే మార్పు అయితే నేను జీవితంలో మారను. నువ్వు మారుతావని ఆశ కూడా పోయింది. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. అసలు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి గాని కూలీ గోవిందరాజు కొడుకుని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడవు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారుతావా మారవా? మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. ఏమండి? నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుతుంటే పడ్డాను. నేను కింద పనిచేసే కూలీని కాదు. నా కష్టంతో నేను బతుకుతున్నాను. నా ఇష్టం వచ్చి నేను ఉంటాను. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి పోవచ్చు. రాయ్, పోతానని బెదిరించడం కాదురా. నీకు చేతనైతే, పౌరుషం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోరా. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వురా. శాంతి, వాడిని ఆపితే నన్ను అవమానించట్లే. పోరా బయటికి.
చీ. మీ నాన్న మొండోడు బండోడు అనుకున్నాను కానీ కన్న కొడుకుని బయటికి గంటేస్తే కసాయవాడు అనుకోలేదయ్యా. మా నాన్న ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అబ్బాబా ఆడు చేసే పనులకు ఎప్పుడూ అర్థం ఉండదు. చిన్నప్పుడు ఒకసారి మాస్టర్ గుంజీలు తీయించాడని రాయితో ఆయన బుర్ర బద్దలు కొట్టాడు. వాడిని సేవ్ చేయడానికి ఆ నెల నా మీద వేసుకున్నాను. ఫ్రెండ్ కదా సరే, అలాంటి చిన్నప్పటి ఫ్రెండ్ నాకు వియంకడ్ అవుతున్నాడని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా? ఏమే నాతో ఎప్పుడు చెప్పారండి? ఇదో ఒక పిచ్చి మొఖం, మతి మరపు ఎక్కువ, దాన్ని వదిలే. అంతెందుకు ఒకసారి ఈ తాగుడు వాగుడు మానేయమన్నాను, నన్నే కొట్టుపోయాడు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, నా మాట వినడు. ఆహా, బండోడు వినడు. మర్చిపో అంటే జరిగింది మర్చిపో అని. ఏం లేదు బాబు, అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే 14న బ్రహ్మాండంగా ఫంక్షన్ పెడదాం అనుకున్నాను. సర్లే, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్న తర్వాతే పెట్టుకుందాం. నువ్వు ఒప్పుకుంటే వెంటనే పెట్టేస్తాను కానీ వద్దులే. ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఎందుకు? మంచి ముహూర్తం అది చూశాను. మీ ఇష్టం. థ్యాంక్ యూ బాబు. కూతురు నాకు అసలు ఎప్పుడు చెప్పావు నువ్వు? అలాగే మొగుడు అబద్ధం చెప్తే సపోర్ట్ చేయొచ్చుగా. అది ముందే చెప్పాడు. లాయరు రాసించాలు 14th ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేయ్. అది ఏమో ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. ఏంటిది గోవిందు? చిన్నప్పటి నుంచి సిద్ధుకు సంబంధించిన ప్రతిదీ పండగలా చేసేవాడివి. ఇప్పుడు ఆడికి నిశ్చితార్థం జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవ్వనా, నువ్వు చేసింది మాకేం నచ్చలే. మాట్లాడుకోవిందు. ఏమండి, మీ చేతుల మీదుగా జరగాల్సిన నిశ్చితార్థం మీరు లేకుండా జరుగుతుంది. నేను లేకపోతేనే జరుగుతుంది. నిశ్చితార్థంలోనే కాదు, వాడి జీవితంలో కూడా నేను ఉండకూడదు.